ఫ్రెండ్స్, మనం ఈరోజు లోనావాలా సమీపంలో ఉన్న లోహగఢ్ ఫోర్ట్ చూద్దాం. ఇది ఒక శత్రు దుర్భేద్యమైన కోట. ఫ్రెండ్స్, దీన్ని చేరుకోవడానికి మంచి ట్రెక్కింగ్ ఉంటుంది. దాదాపు 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా లోనావాలా లోకల్ టూర్లో ఒక ఫేమస్ ఫోర్ట్ ని చూడబోతున్నాం. అదే లోహగఢ్ ఫోర్ట్. ఫ్రెండ్స్, ఈ ఫోర్ట్ హిస్టారికలే కాదు, నేచర్లో కలిసిపోయిన ఒక వండర్ఫుల్ ప్లేస్. ఈ ఫోర్ట్ కు చేరాలంటే ఇరుకైన ఘాట్ రోడ్స్ ద్వారా ప్రయాణం చేయాలి. చూడండి, ఈ ఘాట్ రోడ్స్ ఎంత ఇరుకుగా మెలికలు తిరిగి ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము లోహగఢ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. మెట్లెక్కి పైకి వెళ్ళాలి. దాదాపు 1.5 కిలోమీటర్స్ పైకి ఎక్కాలి. పదండి వెళ్దాం. ఇది ఎంట్రన్స్. ఫ్రెండ్స్, పైన టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కాస్ట్ వచ్చేసి ఇండియన్ టూరిస్ట్ కి 25 రూపీస్, వీడియో కెమెరా అయితే 25 రూపీస్. ఇక్కడ బైక్ పార్కింగ్ ఫీజు వచ్చేసి 40 రూపీస్ పర్ బైక్. ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, పదండి ఈ మెట్లు ఎక్కి కోటకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ లోహగఢ్ ఫోర్ట్ పూణేకు 52 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఫ్రెండ్స్, ఈ రూట్ ట్రెక్కింగ్ ప్రియుల కోసం ఒక స్వీట్ మెమొరీ. ట్రెక్కింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలా హైట్ మెట్లు ఉన్నాయి. దాదాపు 1 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉన్నా మార్గం మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, రూట్ మొత్తం గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫోర్ట్ ను 1564 లో నిర్మించారు. లోహగఢ్ అంటే ఇనుప కోట అని అర్థం. ఛత్రపతి శివాజీ పాలనలో ఈ కోటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మగధ, మౌర్య డైనాసిటీ నుంచి మరాఠా డైనాసిటీ వరకు ఈ కోటకు గొప్ప చరిత్ర ఉంది. ఇది గణేష్ దర్వాజా, ఫస్ట్ ఎంట్రన్స్ ఆఫ్ ద ఫోర్ట్. గణేష్ దర్వాజా మెయిన్ ఎంట్రన్స్. సైడ్ చిన్న చిన్న ఫిరంగులు కూడా ఉన్నాయి.
ప్లీజ్ డు నాట్ సిట్ ఆన్ క్యానన్. జనాలు దీని మీద కూర్చొని ఫోటోలు దిగుతూ ఉంటారు, అందుకని బోర్డు పెట్టారు. ఇది శిలాశాసనం అండి. ఆ టైంలో దేవనాగరి లిపిలో రాసి నుంచి కూడా ఒక అడ్రస్ ఉంది. ది గ్రైనరీ అండి, ధాన్యాగారం అంటారు తెలుగులో. యూస్ టు స్టోర్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఇది హనుమాన్ దర్వాజా. చాలా హైట్ ఉంది, ఎటువాలుగా ఉంది. మెట్లు కూడా ఒక్కొక్కటి వచ్చేసి 15 అంగుళాలు అలా హైట్లో ఉన్నాయి. మీ ఫిజికల్ ఫిట్నెస్ బయటపడుతుంది ఇక్కడ. అన్ని మెలకలు తిరిగి అటు ఇటు అంటే శత్రువులు కన్ఫ్యూజ్ చేసేటట్టు. మెయిన్ ఎంట్రన్స్కి వచ్చాము. ఇంకా మహాదర్వాజా మెయిన్, ఇంకా కోట లోపలికి వచ్చేసాం. ఇప్పటి వరకు పైకి ఎక్కుతానే ఉన్నాం. చూడండి దర్వాజాలు ఏగులతో కూడా కొట్టించి పగలగొట్టి తీయకుండా పెద్ద పెద్ద మేకులు, ఐరన్ మేకులు. ఏనుగు ఢీ కొట్టినా కూడా పగలకుండా, ఢీ కొడితే దానికి గుచ్చుకొని చనిపోతాయి ఏనుగులు. ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఫోర్త్ వ్యూస్ ఫొటోస్ పెట్టారు.
సమాధి అండి ఇది. క్యానన్స్ వచ్చారు ఇక్కడ దారిలో. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, మహాదేవ్ టెంపుల్. ఇది శివాలయం. త్రియంబక సరస్సు స్టిల్ నీళ్లు ఉన్నాయి ఇందులో. ఆ టైంలో మంచి నీళ్ళ కోసం పడేవాళ్ళు. వాటర్ ట్యాంక్స్ చూడండి, రాళ్లలోనే తవ్వారు. ఇక్కడ కూడా ఉంది డ్రింకింగ్ వాటర్. సిక్స్టీన్ సైడెడ్ ట్యాంక్. మొత్తం 16 అంచులు ఉన్నాయండి కార్నర్స్. పైన కూడా ఏదో సమాధి ఉంది, చూద్దాం ఒకసారి. పైన నుంచి చూడండి వ్యూ. చూడండి షార్ప్ ఎడ్జెస్. ఎవ్వరు పైకి ఎక్కలేరు కూడా సైడ్ నుంచి. ఫుడ్కి రావాలంటే ఒకే ఒక దారి. అందుకే దీన్ని శత్రు దుర్భేద్యమైన కోట అంటారు ఆ టైంలో. లోగట్ ఫోర్ట్ ఎండ్ పాయింట్ ఇది. ఘాట్ నుంచి మొత్తం లోయ, 3 వైపులా లోయ, పెద్ద లోయ.
सब्सक्राइब कर लो। बाइकर एजलेस। हाँ। हमारा आना चाहिए। हाँ पक्का आएगा। यही है। सब्सक्राइब करेंगे, फॉलो करेंगे, उसको बेल आइकन करेंगे, शेयर करेंगे, सब करेंगे। हाँ वो आपकी बाइक के नीचे। हाँ हिमालयन। हाँ देखा आपने पूरा ट्रिक किया कि नीचे से? आप आंध्रा से हो? हाँ आंध्रा से विसापुर जाने वाले आ जाएंगे उधर बहुत अच्छा है, बहुत अच्छा है। कितना ही हाइट है और इससे ज्यादा हाइट है। इससे ज्यादा है। वो ट्रेक थोड़ा डिफिकल्ट है। डिफिकल्ट है, हार्ड है, इससे थोड़ा हार्ड है, इससे बहुत हार्ड है। हाँ, बहुत हार्ड है। ओके। वहाँ पे स्टेप्स नहीं है। वहाँ पे स्टेप्स नहीं है, हाँ। पूरा सबको ऐसे ही पत्थर से हाथ लगा के जाना हाँ पड़ेगा। स्टोन से वहाँ पे तो आपने कितने किया अभी तक ट्रैकिंग? टेक तो वो बहुत कर लिया मैं। अभी यहाँ पे तो इधर ही आए आज। राजगढ़, प्रतापगढ़ पूरा? नहीं उधर नहीं गए। वो राजगढ़ और तोरना फिरी है, आप सब फिर गए और एक बार रायगढ़ फिरी है, हाँ बस दूसरा कुछ भी नहीं। सबके लिए आपको फिरने जैसा हो जाएगा। हाँ। राजगढ़ और तोरना कितना दूर है यहाँ से? यहाँ को 100 किलोमीटर। अच्छा किस तरफ पड़ता है? पुणे में। पुणे। पुणे में टोटल 20 किले। हाँ आप पुणे में 20 दिन रहेंगे तो 20 किले आराम से घूम जाएंगे। ओके कुछ टेंशन नहीं है। ఓకే థ్యాంక్ लाइक करेंगे, सब्सक्राइब करेंगे, फॉलो करेंगे। చూడండి పైనుంచి చూడటానికి చిన్న గోడలాగే కనిపిస్తుంది కానీ భయంకరమైన కోట. చూడటానికి సింపుల్ గా కనిపిస్తుంది. తుపాకులు ఫిరంగులు పెట్టి పేల్చడానికి, శత్రువుల మీద అటాక్ చేయడానికి. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద రాళ్ళు అవి విసిరేసేవాళ్ళు శత్రువుల మీదకి. కోట ఆర్కిటెక్చర్ ఎలా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, వాట్ a వండర్ఫుల్ ఆర్కిటెక్చర్. ఇట్స్ a collaboration of nature with history. ఫోర్ట్ విజిట్ అయిపోయిందండి, కిందకి దిగుతున్నాం. మంచి ట్రెక్కింగ్ అయిపోయింది ఈరోజు. తిన్న ఆమ్లెట్ పావు అరిగిపోయింది ఇప్పుడు. మన లక్ష్మణరావు గారిది ఆమ్లెట్ ను వడ ఇంకా మిగిలిపోయి ఉంది. ఆయన ఇంకో ఫోటో ఎక్కిస్తే గానీ అరగదు అది. మీది ఆమ్లెట్ వడగా, మాది ఆమ్లెట్ పావు. మాది అయిపోయింది ఎప్పుడు. చాలా భయంకరమైన కోట, స్టీప్ హైట్ లో ఉంది. అన్ని మెలికలు. కోట ఎక్కడ నుంచి చూసినా కూడా మొత్తం కోట అనేది కనపడదు. శత్రువులు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఇది శత్రు దుర్భేద్యమైన కోటగా మిగిలిపోయి ఉంది. పేరు కూడా దానికి తగ్గట్టే పెట్టారు, లోహగాడ్. లోహ అంటే ఇనుము, గడ అంటే కోట, అంటే ఈ ఇనుము లాగా స్ట్రాంగ్ అయిన కోట. ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ కోట ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా కిందకి చాలా దిగాల్సి ఉంది. ది మెయిన్ దర్వాజా, మొదట ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ గణేష్ దర్వాజా. లోకల్ ఫోర్ట్ చూడాల్సిన ప్లేస్ చాలా బాగుంటుంది, లేకపోతే కొంచెం కష్టపడి పైకి ఎక్కాలి అంతే. మరి ఇప్పుడు వ్యూస్ కానీ ఫోటో ఏర్పాటు కానీ చాలా బాగుంది. తప్పక విజిట్ చేయండి. లోకల్ ఫోర్ట్ లోనావాలా చూడదగ్గ ప్లేస్.
ఫ్రెండ్స్ చూడండి ఫోర్ట్ కింద నుంచి ఏం కనబడట్లేదు. పెద్ద కొండ, షార్ప్ ఎడ్జెస్, జస్ట్ గోడ లాగుంది. ఇటు నుంచి ఎక్కాలన్నా కూడా ఎవ్వరి వల్ల కాదు. ఒకే ఒక దారి, మెట్ల దారి. అది కూడా ఇప్పుడు నిర్మించారు. ఇంతకుముందు మెట్ల దారి కూడా లేదు, ఓన్లీ నడక దారి ఉండేది, రాళ్ళు రప్పలు. ఫ్రెండ్స్ మా లోహగాడ్ ఫోర్ట్ టూర్ కంప్లీట్ అయిపోయింది. పైనుంచి కిందికి వచ్చేసాం. ఇప్పుడు వీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో చెప్తారు. ఫోర్ట్ ఎలా ఉంది ఏంటనేది ముందుగా లక్ష్మణ్ రావు గారు చెప్తారు. అక్కడ పైన అంచుల దాకా వెళ్ళొచ్చామండి పైకి. అబ్బో అని అక్కడ ఎంత హాయిగా వెళ్తుంటే, ఎంత చల్లటి గాలి హాయిగా ఉంది. కానీ ఆ గాలి దెబ్బకి కొన్ని చోట్ల పడిపోతామన్న అనుభూతి ఎక్కడ లేదు. థ్రిల్లింగ్ బాగుంది. ఎక్కలేక ఒకసారి ఫెయిల్ అయ్యాను, ఈసారి సక్సెస్ అయ్యాను. ఇప్పుడు షరీఫ్ గారు చెప్తారు. It's a wonderful experience. Everybody has to experience it on its own. So, no voice for experience. హిస్టరీ కూడా కొంచెం చెప్పండి కోట గురించి. ఈ లోహగఢ్ మొదట స్టార్ట్ చేసింది 1100 డైనస్టీలో. యాదవ్ డైనస్టీ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి మొఘల్స్, బెహమనీస్, ఆ తర్వాత లాస్ట్ లో 1649లో శివాజీ, ఛత్రపతి శివాజీ గారు టేక్ ఓవర్ చేశారు. అక్కడ వాళ్ళు ఛత్రపతి శివాజీ తీసుకున్న తర్వాత నుంచి కోటని బాగా స్ట్రెంగ్తెన్ చేశారు. ఇంకా ఆయన పాలించారు. ఓకే, మీరు చెప్పండి. మరి ఈ రోజు లోహగఢ్ కోటని మేము సందర్శించడం జరిగింది. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇది శత్రు దుర్భేద్యమైన కోట. పైకి ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. చాలా పెద్ద హైట్ గా, చాలా హైట్ కి ఎక్కాం మేము. అంతా చూసాం, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఒక్కసారన్నా విజిట్ చేయాలి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, comment, share and subscribe my channel Biker Ageless.